హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. ప్రజెంట్ మనం బాంబే ఆక్సిజన్ ఇన్వెస్ట్మెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. బాంబే ఆక్సిజన్ అంటే ఇది ఆక్సిజన్ ప్రొడక్షన్ చేసే కంపెనీ అయితే కాదండి. ఒకప్పుడు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ గ్యాస్ ప్రొడక్షన్ చేస్తుండేది. 2019 నుంచి ఇది ఎన్బిఎఫ్సిగా చేంజ్ అయిందనమాట. ఈ కంపెనీ మీద ఇప్పుడు మనము 52 వీక్ హై ఎట్లా ఉంది, లో ఎలా ఉంది, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది, చార్ట్ ప్యాటర్న్స్, ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మీరు ఇక్కడ గమనించినట్లయితే 52 వీక్ హై వచ్చేసి 38,800, లో 16,500, కరెంట్ మార్కెట్ ప్రైస్ 22,098. గడిచిన ఎస్టర్డే మనం చూసుకున్నట్లయితే ఒక రోజులోనే ₹920 ప్లస్ అయింది, అంటే 4.34% ఇది లాస్ట్ డే ట్రేడింగ్ డేలో హై వెళ్ళిందనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ గమనిద్దాం. మన వ్యూవర్స్ చాలామంది ఈఎంఐ బేస్ మీద అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ ఈఎంఐ కూడా అప్లై చేసాం ఆటోమేటిక్గా. ఇక్కడ మీరు చూడండి, ఈ స్టాక్లో ర్యాలీ జరిగింది. ర్యాలీ జరిగిన తర్వాత ఎక్కడ ఈఎంఐ క్రాస్ ఓవర్ అయిందంటే మనకు ఇక్కడ గమనించండి, ఇక్కడ ఈఎంఐ క్రాస్ ఓవర్ అయింది. క్రాస్ ఓవర్ అయిందంటే రెడ్ కలరు పైకి వచ్చింది, గ్రీన్ కలర్ డౌన్ సైడ్కి వచ్చింది. అలాగే ఈ యొక్క స్టాక్ ఈ విధంగా ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా గమనించండి, మనం ఎటువంటి ఎడిటింగ్ చేయడం లేదు. ఇక్కడ ఏమైంది, గ్రీన్ కలర్ పైకి వచ్చింది ఈఎంఏ, రెడ్ కలర్ ఈఎంఏ డౌన్ సైడ్కి వచ్చింది. గ్రీన్ కలర్ ఈఎంఏ పైన ఉన్నంతసేపు అప్ ట్రెండ్ చూస్తాము. ఎప్పుడైతే రెడ్ కలర్ ఈఎంఏ అప్ సైడ్కి వచ్చి గ్రీన్ కలర్ ఈఎంఏ డౌన్ సైడ్కి వస్తుందో అక్కడ ట్రెండ్ రివర్సల్ అయింది అనుకుందాం, ఓకే, లేదా బేరిష్ అయింది అనుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇవి ఈ యొక్క ఈఎంఏ బేస్ మీద మనం చూస్తున్నాం. అదే వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మీరు ఈ వీక్లీ టైం ఫ్రేమ్లో గమనించినట్లయితే ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ అనుకుంటే మెయిన్ బాగా గమనించండి, ఇక్కడి నుంచి ఒక ర్యాలీ అనేది స్టార్ట్ అయింది. మంచి ర్యాలీ అంటే 15,118 దగ్గర. దాని తర్వాత ఇది ఇక్కడ ఒక ప్రీవియస్ హై తీసుకొని అక్కడి నుంచి రెసిస్టెన్స్ రెస్పెక్ట్ చేసి అగైన్ ఇలా డౌన్ సైడ్కి రావడము, మరి ఈ యొక్క ప్రీవియస్ హై బ్రేక్అవుట్ అయిన తర్వాత ర్యాలీ అనేది అగైన్ ఇక్కడి నుంచి స్పీడ్గా జరిగింది. సో ఇప్పుడు కరెక్ట్గా 22,098 ఆల్మోస్ట్ మార్కెట్ ఇప్పుడు ఇక్కడే రన్ అవుతుంది. ఇది బాంబే ఆక్సిజన్ ఇన్వెస్ట్మెంట్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. ఒకవేళ నేను ఈ యొక్క ఈఎంఐ హైడ్ చేసి చూపిస్తానండి. ఈఎంఐ హైడ్ చేసి చూపిస్తే ఇక్కడ మీకు ఇక్కడ ఏమవుతుంది, ట్రెండ్ లైన్ బేస్ మీద గమనించినట్లయితే ఇది ఇప్పటిదాకా ప్యూర్ డౌన్ ట్రెండ్ నడుస్తుంది. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ని అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇవ్వదో అంతవరకు మనము ట్రెండ్ బుల్లిష్గా ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఓకే. సపోర్ట్ చూసుకుంటే 22,098, దీన్ని డౌన్ సైడ్కి బ్రేక్ అయితే ఈ యొక్క సపోర్ట్ కూడా డౌన్ సైడ్కి బ్రేక్ అయితే మళ్ళీ మనం ఎక్కడి దాకా చూస్తున్నాం, 15,118. ఆల్మోస్ట్ ఇక్కడికి వస్తుందా అంటే అక్కడ పడుతున్న చార్ట్ ప్యాటర్న్స్ కూడా మనం గమనించాలండి. ఇక్కడ చూసుకుంటే ఈ వాల్యూ ఇక్కడ ఒకసారి బ్రేక్అవుట్ ఇచ్చి అగైన్ మళ్ళీ ఇక్కడే సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ గమనించండి, సర్కిల్ వేస్తున్నాం, ఇక్కడే సపోర్ట్ తీసుకుంది. సో ఇది కూడా ఒక మంచి సపోర్ట్ జోన్ అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ని మనము ఈ విధంగా లైన్ ఎక్స్టెన్షన్ చేసుకుందాం. ఈ ట్రెండ్ లైన్ అబోవ్ కూడా సస్టైన్ బ్రేక్అవుట్ అవ్వాలి. బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయితే మళ్ళీ ఈ విధంగా మనకి ఇక్కడ అప్ ట్రెండ్ అనేది చూస్తాం ఈ స్టాక్లో, ఓకేనండి. ఏదైనా ఒక స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ స్టాక్ అసలు ఏ సెక్టార్ మీద వర్క్ చేస్తుంది అనేది మీరు గమనించాల్సింది. ఎందుకు ఈ బాంబే ఆక్సిజన్ గురించి మనం చేయడం జరిగిందంటే, మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఈ యొక్క స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, మేము ఆక్సిజన్ కంపెనీలో పెట్టామని చెప్పారు. ఏంటి ఆక్సిజన్ కంపెనీ అంటే బాంబే ఆక్సిజన్ అనేసి. బట్ ఇప్పుడు ప్రజెంట్ అది ఆక్సిజన్ అనేది కాదన్నమాట. సో ఈ విధంగా పేరులో ఆక్సిజన్ అని ఉందనేసి ఇది ఆక్సిజన్ తయారు చేసే కంపెనీ అనుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయడం కూడా ఒక పొరపాటు అవుతుంది. అందుకే ఏదైనా ఒక స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఆ స్టాక్ గురించి మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకొని ఉన్నప్పుడే మనం పెట్టిన స్టాక్స్లో ఏదైనా కానీ వోల్టాలిటీ జరిగిన, డౌన్ సైడ్కి వచ్చిన, ఏ ఇంపార్టెంట్ సపోర్ట్ ఎక్కడ తెలియకపోకుండా ఇన్వెస్ట్ చేయడం వల్ల లాస్ బుక్ చేయాల్సి ఉంటుంది. సో లాంగ్ టర్మ్లో అయితే ఆల్మోస్ట్ పాజిటివే బుక్ చేసే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు లాస్ అనేది ఇవ్వదండి. ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ చేసే వాళ్ళకే లాసులు చూసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇన్వెస్ట్మెంట్ ఏదైనా పెన్నీ స్టాక్స్లో కానీ లేదా తెలియకుండా
ఫండమెంటల్ సరిగా లేని స్టాక్స్లో చేసినప్పుడే మనం లాస్ అనేది చూడాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనం ఇలాంటి మంచి మంచి స్టాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాము. దాని ద్వారా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ ద్వారా అందుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.